మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ బి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల మేరకు 8:45 లోపు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు హాజరు కావాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతి ఇవ్వబడదని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు లోపలికి అనుమతించబడవన్నారు. సీసీ కెమెరాల నిఘాల మధ్య పరీక్షల నిర్వహణ జరుగుతుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామని, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మరుసటి రోజు వచ్చే సమయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. హాల్ టికెట్ తీసుకుని విద్యార్థులు త్వరగా హాల్ కి టికెట్ తీసుకుని రావాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి. నా పేరు బి శ్రీనివాసులు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మన సెంటర్లో 5th మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు జరుగుతాయి. సో విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:45 వరకు చేరుకోవాలని తెలియజేస్తున్నాను. అట్లాగే విద్యార్థులు తమ వెంట సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా వెంట తీసుకురాకూడదు. సెంటర్ కన్ఫర్మేషన్ కొరకు మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్గా రాస్తున్నారో ఆ విద్యార్థులు ముందుగా వచ్చి ఒకసారి సెంటర్ను చూసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. సో ఈ సెంటర్ నుంచి దాదాపుగా ఫస్ట్ ఇయర్ 95 మెంబర్స్, సెకండ్ ఇయర్ 68 మెంబర్స్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మనవి ఏంటంటే, ఎండాకాలం పిల్లలు తినకుండా ఎగ్జామ్స్కి వస్తుంటారు కాబట్టి దయచేసి వాళ్ళకి మార్నింగ్ ఏదో కాస్త ఫుడ్ పెట్టి పరీక్ష సెంటర్స్ దగ్గర మీకు వీలవుతే దిగబెడితే బాగుంటుందండి. మిగతా జాగ్రత్తలన్నీ కూడా ఈ పరీక్ష కేంద్రంలో తీసుకోవడం జరిగింది. అంటే హాస్పిటల్స్ నుంచి నర్సింగ్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ ఫెసిలిటీ ఉన్నాయి. అన్ని రకాల కూడా మేము ఇక్కడ సమకూరుస్తున్నాము. సో మీ పరంగా మాత్రం విద్యార్థులు ఎవరైనా సరే కాస్త ఎర్లీగా సెంటర్కి చేరుకునే విధంగా ఉంటే బాగుంటుందని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ.